రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎక్కడ కూడా తూకం విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, తేమ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మా డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్తాం. కొన్ని అంశాలపైన పూర్తి అవగాహన వచ్చిందని మేము భావిస్తున్నాను. మిల్లర్ సోదరులకు కూడా మన ఈ 6 జిల్లాలకి 82 కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం ఈ వారం క్రితం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైతే మాకు నిధులు కొంచెం సమీకరించుకొని మేము సిద్ధమవుతామో ఈ కొనుగోలు విషయంలో తప్పకుండా మీకు మరొక సందర్భంలో మీకు ఈ విధంగా అందించేటట్టు మేము తప్పకుండా మా వంతు మేము సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. ఆ విషయంలో మీరు అధైర్యపడబాకండి, దయచేసి మీరు సహకరించండి. మేము కోరేది ఒకటే, మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మీ వంతు మీరు ఒక బాధ్యతతోటి మీరు నడిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం. అదేవిధంగా అధికారులందరూ కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, గతంలో జరిగిన పొరపాట్లు అయిపోయినాయి. ఈసారి మాత్రం ఖరీఫ్లో కానివ్వండి, రాబోయే సంవత్సరంలో కానివ్వండి, ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది.